హాయ్ ఎవ్రీవన్. సో మనం ప్రతిసారి ఇండియా నుంచి యూఎస్ఏకి వెళ్ళేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది మూలకి. ఇమిగ్రేషన్ స్మూత్గా అయిపోతే బాగుండు, ఈజీగా అయిపోతే బాగుండు అని. ఈవెన్ దో మన హిస్టరీ క్లియర్గా ఉన్నా కూడా. సో అదే మనం యూఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు దిల్ దారుగా వచ్చేస్తాము. ఏం భయం ఉండదు, చాలా కాన్ఫిడెంట్గా వస్తుంది. ఎవడరా మన ఆపేదన్న ఫీలింగ్తో వచ్చేస్తాం అనమాట. సో నౌ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఓపీటీ ఆర్ హెచ్1బి క్యాండిడేట్స్. సో మీరు డెఫినెట్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, 2 BHKనో 3 BHKనో. సో ఎందుకంటే చాలామంది ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మీ ప్రయారిటీ డేట్ 2016 తర్వాత అయితే మీకు జీసీ ఆర్ సిటిజన్షిప్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువనే అంటున్నారు అనమాట. సో దట్స్ వై బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా యాజ్ వెల్. సో మీరు కనుక అట్లీస్ట్ ఒక 10 years యూఎస్ఏలో ఉంటా అనే కాన్ఫిడెన్స్ మీకుంటే, మీ జాబ్ సెక్యూర్ అని మీరు ఫీల్ అయితే అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయండి. దట్ షుడ్ బి ఫైన్. మేక్ షూర్ దట్ యువర్ మంత్లీ మోర్టగేజ్ షుడెంట్ ఎక్సీడ్ $2,500 per month. ఎందుకంటే మనం ఇప్పుడు ఏపీఎల్స్లో తీసుకున్నా కూడా మంత్లీ 2000 to 2500 ఉంటుంది 2 BHKకి. సో తీసుకోండి, పర్లేదు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేయండి. ప్రీ కోవిడ్ మనకి ఇయర్లీ 3 to 4% అప్రిషియేట్ అయ్యేది యూఎస్ఏలో. కోవిడ్లో మాత్రమే డబుల్ అయినాయి చాలా ప్లేసెస్లో. సో మళ్ళీ ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయింది. నెక్స్ట్ 5 or 10 years మార్కెట్ ఎట్లుంటుందో మనకు తెలియదు యూఎస్ఏలో. ఇండియాలో ఆ భయం లేదనమాట. సో ఇక్కడ మార్కెట్ స్టాగ్నెంట్ అయింది రైట్ నౌ. సో ఎందుకంటే ఇక్కడ మార్కెట్ బీ కాంపోనెంట్ పైన డ్రైవ్ అవుతుంది. సో బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ.